అధ్యక్ష ఏదైతే గౌరవ సీనియర్ సభ్యులు కడియం శ్రీహరి గారు ప్రజలతో ఎన్నుకోబడి శాసనసభ్యుడిగా వచ్చి సరే పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని మాట్లాడుతున్నారు కదా. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అన్న చెప్తాను ఒక్క నిమిషం అన్న వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను తీసుకొని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది అధ్యక్ష. వాళ్ళు ఈరోజు వారి యొక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కట్టగట్టింది మారు, డప్పు కొట్టింది మా వాళ్ళు దళితులు, దరేసింది మా వాళ్ళు, ఆత్మ బలిదానం చేసుకున్న మా దళితులు. మాజీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా, దళితుని చేసుకోకపోతే తల నరుక్కుంటా అన్నాడు. మేము ఎన్నడూ కూడా దళితులం కానీ గిరిజనం కానీ అట్టడుగు వర్గాలం మేము ముఖ్యమంత్రి యొక్క పదవికి ఆశపడ్డ వాళ్ళం కాదు అధ్యక్ష. మా గౌరవాన్ని ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు మా గౌరవాన్ని గుర్తించాలి. ఆ ఇంద్రమ్మ తల్లి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో మా గౌరవాన్ని గుర్తించే విధంగా మా పేదవాళ్లకు కాంగ్రెస్ పట్ల అండగా ఉదే విధంగా ఉన్నటువంటి సందర్భంలో మరి వారు ఉద్యమంలో వారే మాట్లాడిన అధ్యక్ష దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. అదే అధ్యక్ష తల నరుక్కుంటా అన్నారు. అదేవిధంగా వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ఏదైతే రాజయ్య గారిని ఎలాంటి కారణం లేకుండా బర్తరఫ్ చేసింది అధ్యక్ష. అదేవిధంగా 2014 నుంచి 18 వరకు మా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ను, మా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వెంకరెడ్డి గారిని ఓన్లీ వెల్లో ఉండి అప్పుడు ఏదైతే బడ్జెట్ మీద ప్రసంగం జరుగుతుంటే ఆ బడ్జెట్ సంబంధించిన కాగితాలు చింపేసే సందర్భంలో శాశ్వతంగా ఒక దళిత శాసనసభ్యుని ఈ సభలో వారి ప్రభుత్వంలో శాసనసభ సభ్యత్వాన్ని రద్దుపరిచిన వారి అధ్యక్ష. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం అయితే అధ్యక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం అయితే అధ్యక్ష ఏదైతే హైదరాబాద్ మహానగరంలో అంబేద్కర్ గారి జయంతికి ముఖ్యమంత్రి హోదాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు వచ్చి దండేలే అధ్యక్ష. ఆ విధంగా మా ఒక వర్గాన్ని, మా దళితులను, మా గిరిజనులను, మా ఆదివాసులను అవమానపరుచుకుంటూ ఈరోజు పాడి కౌశిక రెడ్డి ఏదైతే ఆయన చేసినటువంటి బాడీ లాంగ్వేజ్ ఒక సీనియర్ శాసనసభ్యుడిపై ఆ వీడియో నిజంగా ఆ వీడియో సభ ముందు చూస్తే అందరూ సభ మొత్తంగా ఎవరు తెలంగాణ ప్రజలు కూడా తలవంచుకుంటారు అధ్యక్ష. ఆ విధంగా ప్రవర్తించినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని శాశ్వతంగా ఈ సభ నుంచి ఆయన శాసనసభ్యత్వం రద్దుపరచాలని చెప్పి మా సభ్యులంతా ఏదైతే డిమాండ్ చేసిన అంశాన్ని కూడా మేము ముందు పెడుతూ అధ్యక్ష దయచేసి ఈ విధంగా దళితుల మీద చిన్న చూపు చేసుకుంటూ దళితులను సంపుతాన్ని బెదిరిస్తూ ఆయన ఆభావజాలాలు ఏ విధంగా ఉన్నాయి అధ్యక్ష సభ్యులందరూ మాట్లాడినారు అధ్యక్ష. ఆ విధమైనటువంటి ఏదైతే బాడీ లాంగ్వేజ్ ఆ విధమైన ఆవజాలు ఒక దళితుల మీద గిరిజనుల మీద ఆయన మొదటి నుంచి అధ్యక్ష ఒక చులకన భావనతో మాట్లాడుతాడు అధ్యక్ష. పక్కనే హరీష్ రావు ఉంటాడు, పక్కన కేటీఆర్ ఉంటారు, పక్కన పల్లెరాజేశ్వరరావు ఉంటాడు, పల్లె జగదీష్ రెడ్డి గారు ఉంటారు, అందరు ఉంటారు అధ్యక్ష. టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పచ్చు కదా అధ్యక్ష, కొత్తగా ఎన్నికబడ్డవా ఒక సీనియర్ సభ్యుడు మాట్లాడుతుండు మర్యాదగా మాట్లాడని చెప్పచ్చు అధ్యక్ష. ఆ విధంగా మాట్లాడతాడు అధ్యక్ష, అవమానపరుస్తూ మాట్లాడదు అధ్యక్ష. ఆభావాలు అట్లుంటాయి అధ్యక్ష. ఏం తప్పు చేసినాం అధ్యక్ష? మాకు ప్రజలు ఓట్లేసింది కదా అధ్యక్ష, ప్రజలు శాసనసభ్యుడిగా మమ్మల్ని దళిత వర్గం కలిసి మమ్మల్ని పంపించింది కదా అధ్యక్ష. మా సీనియర్ నాయకుడిని ఏదైతే కడియం శ్రీహరి గారిని ఆ విధంగా అత్యంత బాధాకరంగా సర్వసభ్య అవమానపరుచుకునే విధంగా ఆ బాడీ లాంగ్వేజ్ చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దుపరచాలని చెప్పి మీ ద్వారా సభను కోరుతున్నా అధ్యక్ష.